హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇగటండి ఈరోజు చేపలు ఫ్రై చేసుకుందాం. చాలా చికెన్ ముక్కల్లా కోయించి తెచ్చారు, చూసారా ఎంత బాగున్నాయో. చాలా పెద్ద చేప అండి. ఇక అల్లం, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమాటీలు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక పక్క 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేద్దామండి. చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అవి అలా ఫ్రై అవుతుంటే ఇప్పుడు టమాటీలు వేసుకుందామండి. టమాటీలు, ఉల్లిపాయలు, అల్లం, ఎల్లుల్లిపాయలు మిక్సీ చేసుకుందాం. చూసారా, ఇది ఇలాగా మిక్సీ చేసుకోవాలండి, గారగారగా. ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయి వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా రెడ్గా వేగినంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పసుపు, బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. చూసారా, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారం వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్ అండి కలుపుకుందాం. బాగా ఫ్రై చేశానండి. జీలకర్ర, ధనియాల పౌడర్ ఇది ఫ్రై చేసి మిక్సీ చేశాను. 2 పచ్చి కరివేపాకు వేసుకొని ఇప్పుడు చేపలు వేసుకుందాం. చేపలు చూసారా ఎంత బాగున్నాయో. చాలా చిన్న చిన్న ముక్కలు చికెన్ పీసుల్లా కట్ చేయించి తెచ్చామండి. చాలా టేస్ట్గా ఉంది. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఫ్రై చేసిన తర్వాత తిన్నాం కదా, చాలా బాగుందండి. బాగా ఫ్రై చేసుకొని కలుపుకొని ముక్కకి బాగా పట్టాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. కలుపుకుందామండి. మూత తీసుకొని ఇప్పుడు బాగా కలపాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి, లేకపోతే పీసుల్లాగా అయిపోతుంది కదా, బాగోదు. ముళ్ళులు గట్ట బయటకు వచ్చేస్తాయి. ఇంకా చూసారా, సిమ్లో ఉంచాలండి, బేగా ఇదవుతుంది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా అండి, కొంచెం గరం మసాలా వేస్తున్నాను. హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఫ్రై చేసుకొని దించుకోవడమేనండి. స్టవ్ బంద్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ప్లేట్లో సర్వింగ్ బౌల్లో వేసాను. ఎంత టేస్ట్గా ఉంది. చాలా బాగా ఉడికిందండి పీసు. లోనికి ఉప్పు కారం అంతా కరెక్ట్గా పట్టింది. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చూశాను నేను. చూడండి, చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, చిన్న పీస్ తింటాను. ఉప్పు కారం కరెక్ట్ సరిపోయండి, మసాలా అంతా. కొత్తిమీర ఉంటే వేసుకోండి. కొత్తిమీర నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.